ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం భీమ్ ని చూస్తాం. తన ఫోమ్ తో కలిసి కార్లో ఉంటాడు. భీమ్ ఫోమ్ వైపే చూస్తుంటాడు. ఇప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎప్పుడు ఆలోచించలేదు నా పీస్ఫుల్ లైఫ్ ఇలాగ డిస్ట్రాయ్ అయిపోతుంది అని. ఇదంతా ఈ అబ్బాయి వల్ల జరిగింది. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫోమ్ పీతో అంటాడు, నువ్వు నా స్లేవ్ అయిపో అని. అది విని భీమ్ అతనితో అంటాడు, హే నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? దానికి ఫోమ్ అంటాడు, నువ్వు నాకు 2 months వరకు సర్వీస్ ఇవ్వాలి. అది విని భీమ్ అంటాడు, కానీ నేనెందుకు అలా చేయాలి? ఫోమ్ అంటాడు, అయితే మరి నువ్వు నాకు పే చేసేసాయి. అది విన్న తర్వాత భీమ్ అంటాడు, నువ్వు నా డ్రాయింగ్ ని ఖరాబ్ చేసావు. దీనికి బదులు నువ్వు నాతో సారీ కూడా చెప్పలేదు, ఇంకా నువ్వు నాతో డబ్బులు అడుగుతున్నావు. దానికి ఫోమ్ అంటాడు, నీ డ్రాయింగ్ కి ఎంత అవుతుంది చెప్పు, నువ్వు నాకు నేను ఇప్పుడే పే చేస్తాను. అది విని భీమ్ అంటాడు, నువ్వు చాలా రిచ్ కిడ్ కదా. దానికి ఫోమ్ అంటాడు, నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడకు, నువ్వు నాకు పే చేయి, లేకపోతే ఏదైతే నేను నీకు చెప్తున్నానో నువ్వు దానికి అగ్రికా. దానికి పి అంటాడు, చూడు 2 months అయితే చాలా లాంగ్. సో దీని మధ్యలో ఏదైతే నువ్వు నా పెయింటింగ్ ని ఖరాబ్ చేసావో నేను దాన్ని మళ్ళీ సరి చేయాల్సి ఉంటుంది. దానికి ఫోమ్ అంటాడు, నువ్వు కార్నర్స్ ని కట్ చేయి, దాని తర్వాత నువ్వు దాన్ని కొన్ని రోజుల్లోనే ఫినిష్ చేస్తావు. ఇప్పుడు భీమ్ అంటాడు, నేను నీకు ఎలాంటి పర్సన్ కనబడుతున్నాను? నేను ఆ పెయింటింగ్ ని కంప్లీట్ చేయడానికి నాకు చాలా వీక్స్ పడ్డాయి. ఇంకా ఒక ర్యాండమ్ డాగ్ వచ్చి దాన్ని ఖరాబ్ చేసేసింది. కానీ ఇట్స్ ఓకే, నేను నీకు స్లేవ్ కావడానికి రెడీ. కానీ నాకు ఒక కండిషన్ ఉంది, నువ్వు దీని గురించి ఎవరికి చెప్పుకు, నేను నీ స్లేవ్ అని. దీని గురించి దానికి కూడా తెలియనివ్వకు. సో దీని మీద వాళ్ళిద్దరూ డీల్ చేసుకుంటారు. సో అప్పుడు మనం చూస్తాం, ఫోమ్ భీమ్ ని అతని వర్క్ చేయించుకోవడానికి తీసుకెళ్తుంటాడు. ప్రెసెంట్ లో భీమ్ ఫోమ్ తో అడుగుతాడు, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దానికి ఫోమ్ ఏం చెప్పడు. ఇటువైపు భీమ్ అంటాడు, నాతో ఏమైనా తప్పుగా జరిగితే అప్పుడు నువ్వు కూడా బ్రతకవు, ఎందుకంటే కొంతమంది నేను నీతో రావడం చూసారు. ఫోమ్ అంటాడు, నువ్వు ఇదంతా ఏం మాట్లాడుతున్నావు? సో దానికి భీమ్ అంటాడు, నేను ఒప్పుకుంటున్నాను, ఏదైతే ఆ రోజు జరిగిందో దాంట్లో మన ఇద్దరి తప్పు ఉంది. నువ్వు కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేదు, అప్పుడు నీకు కోపం వచ్చింది, నాకు కూడా కోపం వచ్చేసింది. సో అందువల్లనే ఇందులో మన ఇద్దరి తప్పు ఉంది. ఇప్పుడు మనం పాస్ట్ కి వెళ్ళి దాన్ని సరి చేయలేము, కానీ ఇప్పుడైతే మనం ముందుకు సాగొచ్చు కదా. దీంతోనైతే ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఉండడానికి సరే పద మనం ఫస్ట్ లాగానే స్ట్రేంజర్స్ అయిపోదాం. అది విన్న తర్వాత ఫోమ్ అంటాడు, నువ్వు నన్ను అనాయ్ చేస్తున్నావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళు మాల్ కి వచ్చేస్తారు. ఇటువైపు ఫోమ్ చాలా షాపింగ్ చేస్తూ ఉంటాడు. దానికి భీమ్ అంటాడు, నువ్వు ఇదంతా ఎందుకు బై చేస్తున్నావు? ఇప్పుడు ఫోమ్ అంటాడు, నువ్వు కేవలం వీటిని క్యారీ చేసి పద. ఇటువైపు మనం చూస్తాం, భీమ్ తన హాస్టల్ కి చేరుకుంటాడు. సో ఇక్కడ వాళ్ళ ఆంటీ బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు భీమ్ అడుగుతుంటాడు, ఆంటీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దానికి వాళ్ళ ఆంటీ చెప్తుంది, నేను గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అప్పుడు ఆమె భీమ్ తో చెప్తుంది, వీకెండ్ లో నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేయకు. ఇంక భీమ్ సరే అంటాడు. అప్పుడు అతను అతని రూమ్ లోకి వెళ్లి పడుకుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ యొక్క అందరు ఫ్రెండ్స్ భీమ్ ని లేపడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే అతను లేగడో అప్పుడు వాళ్ళందరూ గట్టిగా అరుస్తుంటారు. ఇప్పుడు భీమ్ లేస్తాడు. తాను భీమ్ తో అంటాడు, నువ్వు నా కాల్స్ ని ఎందుకు పికప్ చేయలేదు? నాకైతే అనిపించింది ఫోమ్ నేను ఎక్కడికైనా తీసుకెళ్లాడు అని. దానికి భీమ్ అంటాడు, నువ్వైతే ఒక వర్డ్ కూడా చెప్పకు, ఇదంతా నీ వల్ల జరిగింది. అప్పుడే చెన్ అంటాడు, ఫోమ్ నీతో మరి ఏం మాట్లాడాడు? దానికి భీమ్ అంటాడు, ఏం లేదు, కేవలం మా మధ్యలో మొత్తం సార్ట్ అవుట్ అయిపోయింది. దానికి చెన్ అంటాడు, కానీ అతను లాక్కొని నేను ఎక్కడికి తీసుకెళ్లాడు? అతను రియల్ గా నీతో ఏం చేయలేదు కదా. దానికి భీమ్ అంటాడు, లేదు అసలు ఏం చేయలేదు, మీరు టెన్షన్ తీసుకోకండి, అయినప్పటికీ మా మధ్యలో మొత్తం క్లియర్ అయిపోయింది. అప్పుడే పున్ అడుగుతాడు, అయినా మరి మీరు ఏం మాట్లాడుకున్నారు? దానికి భీమ్ అంటాడు, ఏం లేదు. అప్పుడే ట్యాన్ అంటాడు, ఫోమ్ అయితే వీటన్నిటిని అంత ఈజీగా అయితే వెళ్ళనివ్వడు. ఇప్పుడు భీమ్ అంటాడు, నీకైతే స్టార్టింగ్ నుండి తెలుసు కదా అతను ఇదంతా నాతో చేస్తున్నాడు అని, అయినప్పటికీ నువ్వు అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చావు. ఇది విన్న తర్వాత అయితే తాను భీమ్ తో క్షమాపణ అడుగుతుంటాడు. అప్పుడు భీమ్ అంటాడు, ఇదంతా వదిలేసేయండి, ఈ రోజు మనమే కుక్ చేసుకోవాల్సి ఉంది, ఆంటీ ఇక్కడ లేరు. దానికి తానంటాడు, నేను కుక్ చేస్తాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, క్యూ భీమ్ తో అడుగుతాడు, ఫోమ్ నీతో నిజంగా ఏం చేయలేదా? ఇంక భీమ్ అంటాడు, నువ్వు ఇప్పుడు కూడా తెలుసుకోవాలనుకుంటున్నావా? క్యూ అంటాడు, హా, ఎందుకంటే ఎంత నాకు అతని గురించి తెలుసు, ఫోమ్ దేన్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాడు. దానికి భీమ్ అంటాడు, అయితే మరి నువ్వు ఏం కోరుకుంటున్నావో అతను నాతో ఏం చేయాలని? ఇంక క్యూ అంటాడు, నాకు తెలియదు, తాను నాతో చెప్పాడు అతను నీ పెయింటింగ్ మీద పాల్ని విసిరేశాడు అని. దానికి భీమ్ అంటాడు, హా అతను అలానే చేశాడు. అప్పుడు క్యూ అంటాడు, కానీ డెడ్ లైన్ అయితే చాలా దగ్గరలో ఉంది, అయితే మరి నువ్వు ఇదంతా ఎలా సరి చేస్తావు? అప్పుడు భీమ్ అంటాడు, ఏం లేదు,
అతను దాని గురించి పే చేశాడు. అప్పుడే వాళ్ళు చూస్తారు తాను పున్ కుకింగ్ చేసేటప్పుడు గొడవ పడుతుంటారు. అప్పుడే క్యూ తాన్తో అంటాడు, నీకు నిజంగా అనిపిస్తుందా పున్ నీకు కుకింగ్ చేయడంలో హెల్ప్ చేస్తాడు అని? ఇప్పుడు తానంటాడు, లేదు నేనైతే అతనికి చెప్పలేదు. మళ్ళీ ఇటువైపు చూస్తాం మనం పున్ను తాను గొడవ పడుతూ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంటారు. ఇటువైపు చూస్తాం మనం వాళ్ళందరూ కూర్చొని ఫుడ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ అందరి గురించి లంచ్ ని తీసుకొస్తాడు. ఇప్పుడు అతను క్యూ దగ్గర వెళ్ళి అతను చెప్తుంటాడు, వావ్ నీ డ్రాయింగ్ అయితే చాలా అమేజింగ్ గా ఉంది. అప్పుడే క్యూ అంటాడు, ప్రొఫెసర్ 9 o'clock కి వస్తున్నారు. అది విని భీమ్ అంటాడు, ఏంటి నేనైతే ఇప్పటి వరకు నా వర్క్ ని ఫినిష్ చేయలేదు. అలా చెప్పేసి అతని పెయింటింగ్ ని చేస్తుంటాడు. అప్పుడు క్యూ అతని దగ్గర వచ్చి అతను చెప్తాడు, ప్రొఫెసర్ నీకు హెల్ప్ చేస్తారు. సో ఇటువైపు మనం చూస్తాం ప్రొఫెసర్ అతని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతను పి ఒక పెయింటింగ్ ని చూసి అంటాడు, ఇదైతే చాలా బాగుంది, కానీ ఇప్పుడు కూడా నాకు ఇందులో నీ కన్సర్న్ అర్థం కావడం లేదు. నేను చాలా సార్లు చూసాను నువ్వు పెయింటింగ్స్ లో వాటర్ క్యాండిల్స్ ని యూజ్ చేస్తావు. దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? దానికి భీమ్ అంటాడు, నాకు పర్సనలీ రివర్స్ అంటే చాలా ఇష్టం. నాకు వాటర్ ఫ్లో అవ్వడం చాలా ఇష్టం. ఎప్పుడైతే నేను దాన్ని చూస్తానో నాకు కూడా అనిపిస్తుంది నేను దాంతోనే ఫ్లో అవుతున్నట్టు. అందువల్లనే నేను నా ఆర్ట్లో వాటిని ఇన్వాల్వ్ చేస్తాను. ప్రొఫెసర్ మీకేమనిపిస్తుంది? నా వర్క్ చాలా సింపుల్. ఎందుకంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా పెయింటింగ్స్ డైరెక్ట్ గా మెసేజ్ ఇస్తుంది. ఎందుకంటే క్యూ అతనిదైతే చాలా కాంప్లికేటెడ్, డీప్ ఇంటర్ప్రిషన్. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అతని వర్క్ చాలా మంచిది వాల్యుబుల్ అని. ప్రొఫెసర్ అది విని అంటాడు, ఇప్పుడు నాకు బిలీవ్ అయింది మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అని. ఎందుకంటే ఏదైతే లాస్ట్ టైం క్యూ అతని స్కెచ్ ని సబ్మిట్ చేశాడో అతను కూడా నాతో ఈ క్వశ్చన్ అడిగాడు. అతను చెప్పాడు, నేను కూడా భీమ్ లాగానే పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను అని. ఏదైతే డైరెక్ట్ మెసేజ్ ఇవ్వడానికి. అది విన్న తర్వాత భీమ్ అంటాడు, ఏంటి క్యూ ఇదంతా చెప్పాడా? ఇప్పుడు ప్రొఫెసర్ అంటాడు, హా ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం ఆపు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టోయ్ మాథ్యూ క్యూ దగ్గరికి వస్తారు. క్యూ అతన్ని చూసి అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాథ్యూ అంటాడు, మేము ప్రొఫెసర్ తో కలవడానికి వచ్చాము. సో ఇటువైపు మనం చూస్తాం టోయ్ క్యూకి అతని పెయింటింగ్ ని చూపిస్తూ ఉంటాడు. క్యూ అది చూసి అంటాడు, ఇదైతే చాలా బాగుంది, నేను నీకు నేర్పించాను కదా ఎలాగో డ్రాయింగ్ చేయాలో. అయినప్పటికీ బై ద వే నువ్వు ఎప్పటి నుండి పెయింటింగ్ చేస్తున్నావు? అది విని మాథ్యూ అంటాడు, అతను కేవలం ఇప్పుడే స్టార్ట్ చేశాడు. మీకు తెలుసా ఇతనైతే ఫస్ట్ మెడిసిన్ చేయాలనుకున్నాడు. దానికి క్యూ అంటాడు, అయితే మరి నువ్వు ఎందుకు ఆర్ట్స్ చూస్ చేసావు? ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇటువైపు టోయ్ అతన్ని స్టడీ చేస్తుంటాడు. ఇప్పుడు అతని దగ్గర ఒక అబ్బాయి వస్తాడు. ఇప్పుడు అతను అడుగుతుంటాడు, నువ్వు మెడిసిన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనుకుంటున్నావా? దానికి టోయ్ అంటాడు, హా ఎందుకంటే నా మామ్ కోరుకుంటుంది. దానికి అబ్బాయి అంటాడు, మరి ఇది నీకు ఇష్టమా? దానికి టోయ్ అంటాడు, నాకు ఇప్పుడు తెలియదు నాకు ఇది ఇష్టమో. ఇప్పుడు పర్టికులర్లీ నాకు ఎలాంటి ఇష్టం లేదు. దానికి అబ్బాయి అంటాడు, ఇప్పుడు కూడా నీ దగ్గర టైం ఉంది. సో నువ్వు ప్రెషరైజ్ చేసుకోకు. సో నువ్వు నీ టైం తీసుకొని కేర్ఫుల్ గా నీ సబ్జెక్ట్స్ ని చూస్ చేసుకో. సో దానికి టోయ్ అతనికి థ్యాంక్ యూ చెప్తాడు. సో అప్పుడే టోయ్ ఏదైతే అక్కడ పెయింటింగ్ చేస్తుంటాడో క్యూ అతని మీదకి వెళ్తుంది. ఎప్పుడైతే అతను క్యూని చూస్తాడో అతను కేవలం క్యూని చూస్తుంటాడు. సో దాని తర్వాత నుండి టోయ్ డిసైడ్ అవుతాడు అతను కూడా ఆర్ట్స్ ని చూస్ చేస్తాడు అని. ఇక్కడ మనం చూస్తాం భీమ్ టోయ్ గురించి నూడిల్స్ ని తీసుకొస్తాడు. అది చూసి క్యూ భీమ్ తో అంటాడు, నీ వర్క్ సంగతి ఏమైంది? దాన్ని గ్యాలరీలో సబ్మిట్ చేయాలనుకోవడం లేదా? ఎందుకంటే ఒకటైతే ఫోమ్ అయితే ఖరాబ్ చేసేసాడు. అది విన్న తర్వాత భీమ్ వెంటనే అతని పెయింటింగ్ దగ్గరికి వెళ్తాడు. అతను డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు క్యూ భీమ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు పెయింటింగ్ రిలేటెడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు మనం చూస్తాం భీమ్ కి ఫోమ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు అతనితో చెప్తుంటాడు, నాకు దాహం వేస్తుంది. భీమ్ అతనితో అడుగుతాడు, మీరెవరు? దానికి ఫోమ్ అంటాడు, ఓ నువ్వు క్రియేటర్ యొక్క వాయిస్ కూడా అర్థం కావడం లేదా? అది విన్న తర్వాత భీమ్ అంటాడు, హే నీకు నా నెంబర్ ఇక్కడ నుండి దొరికింది? దానికి ఫోమ్ అంటాడు, నేను చెప్పాను నాకు దాహం వేస్తుంది అని. దానికి భీమ్ అంటాడు, కానీ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. కానీ అది విన్న తర్వాత కూడా ఫోమ్ అంటాడు, నాకు దాహం వేస్తుంది, నువ్వు కోరుకుంటున్నావా నేను నీ ఫ్రెండ్స్ తో మన గురించి చెప్పాలని? అది విన్న తర్వాత భీమ్ అతని ఫ్రెండ్ వైపు చూస్తాడు. అప్పుడు ఫోమ్ అంటాడు, వెంటనే చెయ్యి. అప్పుడు భీమ్ అడుగుతాడు, నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అది విన్న తర్వాత ఫోమ్ అంటాడు, నేను ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఒక క్యాంటీన్ లో ఉన్నాను. అది విన్న తర్వాత భీమ్ పరిగెడుతూ వెళ్తుంటాడు. అప్పుడు అతను వెంటనే ఫోమ్ దగ్గరికి వస్తాడు. ఫోమ్ పీతో అంటాడు, నాకు దాహం వేస్తుంది, సో నా గురించి డ్రింక్స్ ని తీసుకురా. అప్పుడు భీమ్ అతని గురించి ఒక వాటర్ బాటిల్ ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఫోమ్ అంటాడు, నాకు వాటర్ తాగాలని లేదు,
అప్పుడు భీమ్ అంటాడు, మరి నువ్వేం కోరుకుంటున్నావు? అప్పుడు ఫోమ్ జ్యూస్ వైపు సైగ చేస్తాడు. అప్పుడు భీమ్ అతని గురించి ఒక రెడ్ జ్యూస్ ని తీసుకొస్తాడు. దానికి ఫోమ్ అంటాడు, కానీ నాకు రెడ్ జ్యూస్ ఇష్టం లేదు. అప్పుడు భీమ్ అతని గురించి వేరు జ్యూసెస్ ని తీసుకొస్తాడు. లాస్ట్ లో ఇటువైపు మనం చూస్తాం, అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇటువైపు భీమ్ అయితే లంచ్ చేయకుండా అలానే ఉంటాడు. అప్పుడు ఫోమ్ అతనితో అడుగుతాడు, నా ఫ్యాకల్టీ యొక్క లంచ్ బాలేదా? దానికి భీమ్ అంటాడు, లేదు, నేను నీ వల్ల తినడం లేదు, మనల్ని అయితే చూడాడు కదా. దానికి ఫోమ్ అంటాడు, అతను ఇప్పుడు కూడా క్లాస్ లో ఉన్నాడు, అయితే మరి నువ్వెందుకు క్లాస్ లో లేకుండే? దానికి ఫోమ్ అంటాడు, నువ్వు ఫస్ట్ లంచ్ చెయ్యి. అలా చెప్పేసి అతని వైపు స్పూన్ ని తీసుకెళ్తాడు. అది చూసి భీమ్ అంటాడు, ఇదంతా నువ్వేం చేస్తున్నావు? అప్పుడు అతని తింటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఫోమ్ భీమ్ వస్తుంటారు. సో అప్పుడు వాళ్ళు చూస్తారు, టాన్ అటు నుండి వస్తుంటాడు. ఇది చూసి భీమ్ అయితే చాలా భయపడుతుంటాడు. సో అప్పుడు అతను ఫోమ్ తో అంటాడు, నువ్వైతే చెప్పావు అతను క్లాస్ రూమ్ లో ఉన్నాడు అని. అది విని ఫోమ్ అంటాడు, ఎవరికి తెలుసు క్లాస్ ఇంత ఫాస్ట్ గా ఎండ్ అయిపోతుంది అని. అప్పుడే టాన్ ఫోమ్ తో అంటాడు, నేను నీతో నీ ప్రామిస్ ని గుర్తు తీసుకురావడానికి వచ్చాను. అది విన్న తర్వాత భీమ్ వెంటనే దాక్కుంటాడు. ఇటువైపు ఫోమ్ తాన్తో అంటాడు, ఎలాంటి ప్రామిస్? సో దానికి టాన్ అంటాడు, అదే ఏదైతే నువ్వు చెప్పావో నీ బ్రదర్ ని నేను అప్రోచ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తావు అని. ఫోమ్ టాన్ తో అడుగుతాడు, నీకు ఫ్యాన్ మీద క్రష్ ఉందా? దానికి టాన్ హా అని తన తలని నోట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఫోమ్ అంటాడు, అయినప్పటికీ నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలి? టాన్ అంటాడు, అయితే అది నువ్వే తెలుసుకో. ఇప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వైతే ఫ్యాంగ్ టైప్ కూడా కాదు, అయినప్పటికీ నువ్వు చెప్పు, నేను నీకు ఎలా హెల్ప్ చేయాలి? అప్పుడు టాన్ చెప్తుంటాడు, నువ్వు ఫ్యాంగ్ తో చెప్పు, ఈ రోజు నైట్ లో మనతో హ్యాంగ్ అవుట్ చేయడానికి చెప్పేసాయి. దానికి ఫోమ్ సరే అంటాడు. ఇటువైపు మనం భీమ్ ని చూస్తాం, అతను వాళ్ళ సీనియర్ యొక్క క్లబ్ లో ఉంటారు. ఇప్పుడు సీనియర్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు ప్రొఫెసర్ ని తీసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాటలను విన్న తర్వాత టోయ్ అంటాడు, అతను ఇంతే స్ట్రిక్ట్ ఉంటే మరి నేను ఎలా సర్వైవ్ చేయాలి? దానికి ఫైవ్ అంటుంది, పర్వాలేదు, నీ మెంటర్ అయితే నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాడు కదా. అప్పుడే అక్కడికి క్యూ వస్తాడు. అతను చెప్తుంటాడు, మీరు ఎవరి గురించి గాసిప్ చేస్తున్నారు? ఫైవ్ అంటుంది, ఎవరి గురించి కూడా కాదు. అప్పుడు వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఇటువైపు ఫమ్ ని చూపిస్తారు, అతను కూడా ఈ క్లబ్ లోనే ఉంటాడు. కొంచెం టైం తర్వాత అక్కడ ఫ్యాన్ కూడా వచ్చేస్తాడు. టాన్ ఫ్యాన్ ని చూసి అంటాడు, నేనైతే అనుకున్నాను నువ్వు చనిపోయావు అని, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా కలవడం లేదు. దానికి టాన్ అంటాడు, నేను కూడా నిన్ను చాలా రోజుల నుండి చూడలేదు. నీ ఫింగ్ ఏం చెప్పడు. అప్పుడు అతను ఫోమ్ తో అడుగుతాడు, నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా నన్ను జాయిన్ కావడానికి ఎందుకు చెప్పావు? దానికి ఫోమ్ అంటాడు, నేను కేవలం సీనరీని చేంజ్ చేయాలనుకున్నాను, సో అందువల్లనే నేను నీతో జాయిన్ కావాలని చెప్పాను. అప్పుడు వాళ్ళు కూడా డ్రింక్ చేస్తుంటారు. ఇటువైపు మనం భీమ్ ని చూస్తాం, అతను అయితే చాలా డ్రంక్ అయిపోతాడు. అప్పుడు అతను వాళ్ళతో బాయ్ అని చెప్పి బయట వచ్చి కూర్చుంటాడు. సో కొంచెం టైం తర్వాత అక్కడ టాన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చేస్తాడు. ఎప్పుడైతే అతను భీమ్ ని చూస్తాడో అప్పుడు అతను అడుగుతాడు భీమ్ తో, నువ్వు ఇలాగే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? దానికి భీమ్ అంటాడు, నేను ఇంటికి వెళ్తున్నాను. టాన్ అంటాడు, నువ్వైతే చాలా డ్రంక్ ఉన్నావు, నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు? అప్పుడు భీమ్ చూపిస్తుంటాడు, అతను క్యాబ్ ని బుక్ చేశాడు అని. తాను చూస్తాడు, అతను ఎలాంటి టాక్సీని బుక్ చేయలేదు అని. ఇప్పుడు అతను భీమ్ తో అంటాడు, నువ్వు ఎలాంటి టాక్సీని కూడా బుక్ చేయలేదు. సో ఇటువైపు ఫ్యాంగ్ ఫోమ్ తో అడుగుతాడు, ఇతను అతని కదా ఎవరైతే నేను హట్ చేశారో? సో ఇక్కడ ఫోమ్ అతని తలని హా అని నోట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఫ్యాంగ్ ఫోమ్ తో అంటాడు, అయితే మరి నువ్వు ఇతన్ని లిఫ్ట్ ఇచ్చేసాయి. ఇప్పుడు ఫోమ్ అంటాడు, మరి నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు? ఇప్పుడు ఫ్యాంగ్ అంటాడు, పర్వాలేదు, నేను టాన్ టాక్సీతో వెళ్ళిపోతాము. అది విన్న తర్వాత టాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు అతను ఫోమ్ తో అంటాడు, హా నువ్వు ఇతనికి లిఫ్ట్ ఇవ్వు, చూడు ఇతను ఎంతలా డ్రంక్ ఉన్నాడో, ఇతను ఇంటికి కూడా వెళ్ళలేడు, సో నేను కోరుకోను ఇతను ఇలాగ ఒంటరిగా ఇంటికి వెళ్ళాలని. సో ఇటువైపు మనం చూస్తాం, వాళ్ళందరూ భీమ్ ని కార్ లో కూర్చోపెడతారు. సో అప్పుడు టాన్ ఫోమ్ తో చెప్తాడు, నేను అతని ఇంటి అడ్రస్ ని సెండ్ చేస్తాను. అప్పుడు ఫోమ్ సరే అంటాడు. సో అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇటువైపు ఫోమ్ దగ్గర ఒక అబ్బాయి వస్తాడు. సో అప్పుడు అతను ఫ్లవర్ ని బై చేయని చెప్తుంటాడు. దానికి ఫోమ్ అంటాడు, నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం లేదు. సో అప్పుడు ఆ అబ్బాయి భీమ్ వైపు సైగ చేసి అంటాడు, అయితే మీరు మీ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చేసేయండి. అది విన్న తర్వాత ఫోమ్ స్మైల్ చేస్తుంటాడు. మరి నువ్వు నాకు అన్ని ఇచ్చేసాయి అలా చెప్పేసి అతని దగ్గర నుండి అన్ని ఫ్లవర్స్ ని బై చేస్తాడు. సో ఎప్పుడైతే ఫోమ్ కార్ లో వస్తాడో అతను చూస్తాడు భీమ్ అయితే పడుకుని ఉన్నాడు అని. సో అప్పుడు అతని దగ్గరికి వెళ్లి అతని సీట్ బెల్ట్ ని పెడతాడు. సో ఇటువైపు మనం ఫేమ్ ఉన్న టాన్ని చూస్తాం. వాళ్ళు క్యాబ్ గురించి వెయిట్ చేస్తుంటారు, కానీ వాళ్ళకు ఏ టాక్సీ కూడా దొరకదు. సో దీంతోనైతే టాన్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకైతే అతనికి ఫ్యాంక్ తో టైం ని స్పెండ్ చేసే సమయం దొరికింది కాబట్టి. సో అప్పుడు మనం చూస్తాం, అక్కడ ఒక టాక్సీ వచ్చేస్తుంది. సో ఇటువైపు టాక్సీలో
కూర్చొని ఫ్యాన్ వైపే చూస్తుంటాడు. సో అతను అతనికి చాలా క్లోజ్ గా రావడానికి కూడా ట్రై చేస్తుంటాడు. అదంతా చూసి ఫ్యాన్ అయితే చాలా స్మైల్ చేస్తుంటాడు. ఇటువైపు మనకి టాయ్ ని చూపిస్తారు. అతనైతే చాలా డ్రంక్ అయి రోడ్ సైడ్ కూర్చొని ఉంటాడు. సో అప్పుడే అక్కడ క్యూ అతని గురించి వాటర్ బాటిల్ ని తీసుకొస్తాడు. సో అప్పుడే టాయ్ అంటాడు, హే మెథ్యూ ఎక్కడున్నాడు? ఇప్పుడు క్యూ అంటాడు, అతనైతే ఇంటికి వెళ్ళిపోయాడు. అది విన్న తర్వాత అతను అంటాడు, ఏంటి అతనైతే నాతో చెప్పాడు నన్ను ఇంటికి తీసుకెళ్తాడు అని. దానికి క్యూ అంటాడు, కానీ అతనైతే ఇంటికి వెళ్ళిపోయాడు. అది విన్న తర్వాత టాయ్ అయితే సాడ్ అయిపోతాడు. అది చూసి క్యూ అతనితో అడుగుతాడు, నువ్వు బాగున్నావా? ఇటువైపు టాయ్ అయితే చాలా డ్రంక్ లో ఉండే అతను క్యూని టీచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని ల్యాబ్ లో కూర్చొని పడుకుని ఉంటాడు. సో అది చూసి క్యూ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇటువైపు మనం ఫోమ్ ని చూస్తాం. అతను పీమ్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇటువైపు ఆంటీ ఫోమ్ ని చూసి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఆంటీ అడుగుతుంది ఫోమ్ ని, నువ్వు నాకు పరిచయం ఉన్నట్టయితే కనబడడం లేదు, మీరిద్దరు ఫ్రెండ్సా? దానికి ఫోమ్ అంటాడు లేదు అని. అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తుంటుంది, ఒకవేళ నీకు ప్రాబ్లం లేకుంటే సో ప్లీజ్ నువ్వు పీమ్ ని చూసుకోగలవా? ఎప్పుడైతే అతను డ్రంక్ అవుతాడో అతనికి దేని మీద కూడా స్పృహ ఉండదు. అప్పుడు అతను పీమ్ వైపు చూసి వాళ్ళ ఆంటీకి సరే అంటాడు. అప్పుడు వాళ్ళ ఆంటీ వెళ్ళిపోతుంది. ఫోమ్ వచ్చి పీమ్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడే పీమ్ లేస్తాడు. అప్పుడు అతను పీమ్ కి చాలా క్లోజ్ గా వస్తాడు. అప్పుడు అతను అతని నోస్ ని టచ్ చేస్తూ అంటాడు, నీ నోస్ అయితే చాలా పొడుగా ఉంది, ఇంకా నీ కళ్ళు అవైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, ఇంకా నీ ఫేస్ ఇదైతే చాలా హ్యాండ్సమ్ గా ఉంది. సో అలా చెప్పేసి అతనికి చాలా క్లోజ్ గా వెళ్తుంటాడు. అది చూసి ఫోమ్ అంటాడు, నువ్వేం చేస్తున్నావు? సో అది చూసి పీమ్ అతనితో అంటాడు, ఎందుకు మరి నువ్వు ఇంత అషోల్? సో అలా చెప్పేసి అతను మళ్ళీ పడుకుంటాడు. సో అదంతా చూసి ఫోమ్ అయితే చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే పీమ్ అతను సైడ్ కి తిరుగుతాడు. అప్పుడే అతను ఫోమ్ పైన అతని కాల్ పెట్టేసి పడుకుంటాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.